ప్రాన్స్ కర్రీ కోసం కేజీ రొయ్యలు తీసుకుంటే మొత్తం ఒలిచిన తర్వాత అర కేజీ కూడా రాలేదండి. ఇది రొయ్యల్లో వెనుక పక్కన ఇలా నల్లగా ద్వారంలాగా ఉంటుంది, అవి తీసేసుకోవాలి. అవి తీసేసుకోకపోతే నడుము నొప్పులు వస్తాయండి. ఇలా పినీసి పెట్టుకుని అవన్నీ తీసేసాను. తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయిలో నూనె వేసుకొని ఒక 2 నుండి 3 పావులు నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కలిపెట్టుకున్న పసుపు ఉప్పు వేసి కలిపెట్టుకున్న రొయ్యలు వేసేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. తర్వాత ఈ రొయ్యలు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవన్నీ ఇలా కలుపుకోవాలండి. చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అల్లం పేస్ట్ అంత వేగేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. అలా రొయ్యలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని కాసేపు అలా ఉండనివ్వండి. అలా కాసేపు అలా మూత పెట్టి తీసిన తర్వాత ఇలా ప్రాన్స్లో నుండి వాటర్ బయటకు వస్తాయి. తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి రొయ్యలన్నీ ఇలా దగ్గరకు వచ్చేస్తాయి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు అలా తిప్పుతూ ఉడికించుకున్న తర్వాత చెంచా కారం, చెంచా నుండి చెంచాన్నర మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోండి కారం. నేను చెంచాన్నర వేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ ఇందాక రొయ్యలతో ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ ఒక చెంచా వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కారం అలా ముక్కకు పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అన్ని పొడులు వేసుకొని అలా కలుపుకొని మసాలాలన్నీ పట్టేంత వరకు ముక్కకు మంచిగా అలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి. గుమగుమలాడి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. రివ్యూ మా పాపిస్తా అంది, ఎలా ఉందో చూడాలి. ఇంకా ఎలా ఉంది నితులు? సూపర్ మమ్మీ, ప్లీజ్ లైక్